హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలియాస్ మామ్స్ కిచెన్. ఈరోజు టేస్టీ అయిన రెసిపీ చికెన్తో చేసుకుందాం. మనం సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి ఇది కంఫర్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఆయిల్, గరం మసాలా, పసుపు, మిర్చి అండ్ కొత్తిమీర, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, సాల్ట్, కరివేపాకు, చికెన్ మసాలా, ఆనియన్స్. ఇది జీరా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్. ఇవి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించాం కదా, ఇప్పుడు ఆయిల్ సరిపడా పోసుకుందాం. యాక్చువల్గా దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ మరిగిన తర్వాత దీనిలో చికెన్ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం, మిర్చి వేసుకున్నాం. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాం. ఇందులో చాలా కరివేపాకు పడుతుందండి. వేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాం. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పసుపు వేసానండి, అది మిస్ అయింది వీడియో క్లిప్. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఇదంతా హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోగొట్టుకుందాం. అదంతా చికెన్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూసారా, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగా కుక్ అయిందంటే లోపల నుంచి వాటర్ కూడా మొత్తం వదిలేస్తుంది. ఇంకా కొంచెం వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఇలా వేయించాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని లోపల వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇదంతా హైలోనే జరగాలి, మీడియంలో పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిందో. మొత్తం వాటర్ వదిలేసి ఆయిల్ ఉంది, ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎవరికి ఎంత సరిపడుతుందో సాల్ట్ వాళ్ళు అంత వేసుకోవచ్చు. కొంతమంది చాలా తక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ మొత్తం బ్రౌన్ కలర్లో టర్న్ అయిపోయింది. ఇప్పుడు వీటిలోకి మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసి దాంతో పాటే టమాటోస్ కూడా వేసుకుందాం. ఇలా ఆనియన్స్ టమాటోస్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. మీడియం సిమ్లో పెట్టుకోవాలండి మంట అనేది. పెట్టుకొని మధ్యలో తీసి ఇలా కలుపుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే దాన్ని బట్టి ఆనియన్స్ టమాటోస్ వేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచితే మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం రెడీ పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కారం వేసుకుందాం సరిపడినంత.
ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది. ఎవరైనా ఎక్కువ కారం తినాలనుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, జీరా పౌడర్, అన్ని మసాలాలు యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూసారు కదా, కలిపేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో లిటిల్ బిట్ వాటర్ వేస్తే మొత్తం కలిసి ఆ మసాలాలన్నీ దీనికి చికెన్కి అంటుకుంటాయి అన్నమాట. మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే, మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి మొత్తాన్ని సర్వ్ చేసేసుకుందాం. ఎంతో యమ్మీ టేస్టీ సెమీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చికెన్ సెమీ గ్రేవీ కర్రీని ఆనియన్స్, లెమన్, కీరాతో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట.